హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుష్ షోక్స్. ఎలా ఉన్నారు అందరం? సో ఈరోజు వీడియో ఏంటంటే అందరం వైజాగ్ వెళ్తున్నాం అనమాట. అంటే వైజాగ్లో మిలన్ అవుతుంది, ఒక ఈవెంట్ టైపు. అంటే నేవీ డేకి సెలబ్రేషన్స్ అవుతాయి కదా వైజాగ్లో, అలాగా ఈరోజు కూడా అవుతుంది అనమాట. ఈరోజు స్టార్టింగ్ అనుకుంటా, చూద్దాం ఎలా అవుతుందో. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో అవుతాయో. సో ఇక్కడ నుంచి నేను నితీష్ స్టార్ట్ అవుతున్నాను అనమాట రూమ్ నుంచి. కాలేజ్లో అయితే దినేష్ ఉన్నాడు, అందరూ వైజాగ్లో ఉన్నారనమాట. అందరూ వైజాగ్లో కలుస్తారు. సో స్టార్ట్ అవుతాం. ఫస్ట్ అలా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. కాలేజ్ క్యాంటీన్లో లంచ్ చేసి ఇంకా ముగ్గురం కలిసి వెళ్తాం. వస్తే వాస్ కూడా వస్తాడు, ఆ రా అంటున్నాడు, చూడాలి. సో ఇంకెందుకు లేటా, చూసండి ఎలా అవుతుందో ఈరోజు బ్లాగ్. దినేష్ హాయ్. విక్రమ్ చాలా రోజులు కనిపించారు బాబు. దినేష్ పద క్యాంటీన్కి. ఫైనల్గా క్యాంటీన్కి అయితే వచ్చాను అనమాట. దినేష్ నేను దినేష్ ఎక్వైటస్. లంచ్ అయితే అయిపోయింది క్యాంటీన్లో. దినేష్ ఎలా ఉంది ఫుడ్? మా క్యాంటీన్లో ఫుడ్ పర్లే, బాగానే ఉంటుంది. నేను దినేష్ ఎగ్ ఫ్రైడ్ రైస్, నితీష్ ఆమ్లెట్. సో తిన్ని గుర్తుపెట్టుకోండి, తిని పేరు హర్ష, ఈసీఈ, మా కాలేజ్ ప్రెసిడెంట్ అనమాట. ఫుల్ బిజీగా ఉన్నాడు. మాకు సెకండ్ ఈవెంట్ ఉంది, అంటే యాన్యువల్ డే ఉందన్నమాట మా కాలేజ్లో. ఈవెంట్ అంటే లాస్ట్ ఈవెంట్ అనమాట, అంటే మాకు. సో అందరూ బిజీగా ఉన్నాడు ప్రెసిడెంట్. సో చూద్దాం ఆ రోజు ఎలా అవుతుందో ఈవెంట్. సో ఇంకెందుకు వెళ్ళిపోదామా దినేష్? లెట్స్ గో. అమ్మా ఎండ చంపేస్తుంది. దినేష్, హౌ ఇస్ ద వెదర్? ఇప్పుడే ఇలా ఉందంటే ఏప్రిల్లో అయితే సావే. ఈ వెదర్లో మోస్ట్ మ్యాండేటరీ. A few moments later. గైస్ స్టోరీ అదిగోండి గైస్. హాయ్ శౌర్య. ఇప్పుడు రఘురామ్ వస్తాడు అనమాట, రఘురామ్ కోసం వెయిటింగ్. రఘురామ్ హాయ్. హాయ్ రఘురామ్, నీకోసమే. వీడియోలో పడాలంటే కదా. సో లెట్స్ గో. యాక్చువల్గా శౌర్య మాతో మధురవాడలో ఎక్కాలి బస్సు, కానీ అక్కడ బస్సు మిస్ అయిపోయాడు. అది చూస్తే మేము బస్సులో ఉన్నాం, మమ్మల్ని చూడలేదు, ఇంకా బస్సు మిస్ అయిపోయాడు. మేము కరెక్ట్గా చెప్పాం. రే శౌర్య, నాకు డౌట్, అసలు మిలాన్ అంటే ఏంటి? ఏం చేస్తారు ఈరోజు? నాకు తెలిసినంత వరకు, నన్ను చూసిన తర్వాత వీడికి ఏం తెలియదు బొక్క అనుకోకండి. నాకు తెలిసినంత వరకు మీమ్స్లో చూసిన దాని ప్రకారం ఒక 10 కంట్రీస్ వాళ్ళ నేవీ వాళ్ళు వచ్చి 50 కంట్రీస్ అంట నేవీ వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారనమాట. నేవీ డే లాగా చెప్పాడుగా అన్న, అదనమాట. సరే చూద్దాం. వైజాగ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫుల్ బిజీ, ఫుల్ పోలీసులు, మొత్తం అంతా హవా మొత్తం జరుగుతుంది వైజాగ్ మొత్తం. ఏమంటే శౌర్య? అంతే, ఈ వీడియో నా పొట్ట మీద పెట్టి మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు. ఇప్పుడు కొన్ని పాసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ పాసెస్, విఐపి. ఆ పాసెస్ ఉంటే ఫ్రీకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు. ప్రోగ్రామ్ ఇస్తా అన్నాడు పాసెస్, కానీ పాసెస్ లేవు, వేయట్లేవు అన్నాడు. సో ఇంకా ఇలా కనెక్ట్ చేస్తున్నాయి సార్.
చూద్దాం ఎలా అవుతుందో. ఇక్కడ లోపలికైతే పంపించట్లేదు. మొత్తం అయిపోయిన తర్వాత నా దగ్గర పాస్ ఉన్నారు అంటారు. చూద్దాం. చూసారు కదా ఇక్కడ వెహికల్స్ ఆపేశారు. మొత్తం వాకింగ్ ఇక్కడ నుంచి ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది ఈసారి అయితే. ఈ మూల నుంచి ఆ మూల వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా వాకింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రోగ్రామ్ మొత్తానికి పాసెస్ లేవు. ప్రోగ్రామ్ పాసెస్ లేకుండా చేసావు ప్రోగ్రామ్. మధ్యలో ఒక షాప్ ఉంటాయి, ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుందని చూద్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా రష్గా ఉంది. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. పోస్ట్ పోన్ అయితే చంపేస్తారు అక్కడ. దినేష్ దినేష్ హాయ్ భార్గవ్. జాబ్ వచ్చింది. పార్టీ ఎక్కడ? జాబ్లో పార్ట్నర్. అదే అవుతుందా వర్క్? చూద్దాం. ఇంకా 1 month అవ్వలేదు కదా, చూద్దాం వస్తుంది. ఇప్పుడు జాబ్లో వర్క్ ఉన్నా మన కోసం వచ్చాడు భార్గవ్. దినేష్ నీ కోసం వచ్చాడంట జాబ్ వర్క్ ఉన్నా. అందరికీ తెలుసు. దినేష్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వెనకాల ఫ్లాగ్స్ ఉన్నాయి. ఆ ఫ్లాగ్ ఏ కంట్రీ చెప్పరా? అదిగో ఫస్ట్ అది స్టార్టింగ్ ఇది గ్రీన్ వైట్ బ్లాక్. ఏది? యుఎస్ఏనా? అలా రెడ్ది ఏమో కనిపించట్లే ఇక్కడ. ఇంకోటి ఏదో ఉంది చూడు అక్కడ, గ్రీన్ కలర్. అది ఇంగ్లాండ్ పక్కన ఇట్ సైడ్. మరి అది అవే లాస్ట్ వే. గూగుల్ చేస్తున్నా. రెండు అవే కలర్స్. ఏంట్రా భార్గవ్? ఏముంది దినేష్ బ్యాగ్ లో? అది లేకపోతే లోపలికి వెళ్ళలేదు. పర్స్ లో కార్డ్స్ ఉంటాయి, కార్డ్ లో ₹1,00,000 ఉంటాయి. ఇంకేం
లేవా? ఇంకా ఇంకా ఓకే గాయస్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు గాయస్. గాయస్ ఫైనల్ గా స్టార్ట్ అయింది. సో మమ్మల్ని కావచ్చు చూసేయండి క్లిప్స్ ఎలా ఉంటాయో.
hours later. ఏంట్రా దినేష్ గైస్ ఫైనల్గా అయిపోయింది మిలాన్ 2024. ఇలా అయింది. ఇది స్టార్టింగ్ రోజు అనమాట. ఇంకా 27th వరకు అవుతాయి. ఈరోజే కదా స్టార్టింగ్. 19 స్టార్ట్ అయిందా? 19 స్టార్ట్ అయిందంట. మెయిన్ ఈవెంట్ ఈరోజు అయింది. సో 27th వరకు అవుతుంది. పాసులు లేవు కానీ తీరిపోయింది మొత్తం. వాక్ మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూల వరకు మళ్ళీ నడుచుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు దినేష్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఓకే మరి బాయ్ గైస్. ఓకే రేపు కాలేజ్ కలుద్దాం. బాయ్. బాయ్ రా.